టీటీడీ అలసత్వం మరోసారి బయటపడింది. సామాన్య భక్తులకు వైకుంఠ ఏకాదశి 3 రోజులు సర్వదర్శనం దూరం చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో టికెట్స్ పొందిన వారు మాత్రమే స్వామివారి దర్శనానికి రావాలని, ఆఫ్లైన్ టికెట్స్ జారీ చేయబోమని ప్రకటించింది. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన టీటీడీ సోషల్ మీడియా, దినపత్రికల్లో ప్రకటనలతో విస్తృత ప్రచారం చేస్తోంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఈ ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. గతేడాది వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో 6 భక్తులు మృతి చెందారు. ఈ ఏడాది సామాన్య భక్తులకు స్వామి దర్శనాన్ని దూరం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులను టీటీడీ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ టోకెన్ విధానం ఉంటే బాగుంటుంది, భక్తులందరికీ కూడా ఇబ్బంది ఉండదని చెప్పేసి ఫస్ట్ నిర్ణయం తీసుకున్నారు. ఒకటేమో గత సంవత్సరం లాగా తిరుపతి వచ్చేసి ఆఫ్లైన్ టోకెన్ సిస్టమ్ ఉండదు కాబట్టి టోకెన్ లేనటువంటి భక్తులు ఎప్పుడు దర్శనంకి రావాలని వాళ్ళకి క్లారిటీ ఉండాలి. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీ అంటే ముందు ఉన్నటువంటి 3 రోజుల పాటు ఇప్పటికే ఆన్లైన్ డిప్లో టోకెన్ జారీ చేశాం. ఎక్కువ మంది భక్తులు ముందుగానే వచ్చినట్లయితే అందరికీ క్యూ లైన్ మూవ్మెంట్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్డేట్స్ దృష్ట్యా వాళ్ళు తన ప్రయాణం ప్లాన్ చేసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి, వైకుంఠ ఏకాదశి 3 రోజులు కూడా సామాన్య భక్తులకు సర్వదర్శనం దూరం చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సామాన్య భక్తులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామంటూ పదే పదే చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం కేవలం ఆన్లైన్ అవగాహన ఉన్నటువంటి భక్తులకు మాత్రమే అవకాశాలు కల్పిస్తోంది. దీంతో సామాన్య భక్తులు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆన్లైన్ పైన అవగాహన లేనటువంటి భక్తులకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1వ తారీఖు నాడు దర్శనాలకు అనుమతించేది లేదంటూ టీటీడీ చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులు చాలా ఏడాది మొత్తం కాలంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజు నాడు స్వామివారి దర్శనం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో చాలా ఉవ్విళ్ళూరుతూ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి చాలా భక్తి శ్రద్ధలతో వస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క టీటీడీ నిర్ణయం ఏదైతే ఉందో ఆఫ్లైన్లో టికెట్ల జారీ ప్రక్రియ లేకుండా కేవలం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికే మేము దర్శనానికి అనుమతిస్తామంటూ ప్రకటనలు చేయడం ఇప్పుడు చాలా వివాదాస్పదం అవుతోంది. ఆన్లైన్లో ఈ యొక్క 5 రోజుల పాటు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. మొత్తం 28 లక్షల మందికి పైగా ఈ యొక్క ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వీరిలో కేవలం 1,89,000 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 11,53,689 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ యొక్క ఆన్లైన్లో ఈ యొక్క 3 రోజుల పాటు దర్శనానికి సంబంధించి కేవలం 92,221 మందికి అవకాశం ఈ యొక్క లక్కీ డిప్ ద్వారా ఈ యొక్క అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 6,07,995 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీరిలో కేవలం 49,127 మందికి మాత్రమే లక్కీ డిప్లో ఈ యొక్క ఆన్లైన్లో 3 రోజులకి సంబంధించి స్లాట్ రేట్ కేటాయించడం జరిగింది. ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం నుంచి అయితే 2,39,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 18,000 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. వీరిలో ఎక్కువ మంది స్వామివారి దర్శనానికి ఆఫ్లైన్లో దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.